హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి చింతపండు పులిహోర చేస్తున్నానండి. ఈ చింతపండు పులిహోర చాలా టేస్ట్గా రావాలంటే, గుళ్ళో ప్రసాదం ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా రావాలంటే నేను ఏమేస్తాను అనేది చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. దీనికోసం అయితే 100 గ్రామ్స్ వచ్చేసి చింతపండు ముందే 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్న చింతపండుని అయితే ఇలా రసం తీసుకోవాలి. నానబెట్టడం వల్ల మనకు ఈజీగా వచ్చేస్తుందన్నమాట దీని నుంచి రసము. ఇంకా తీసుకున్న ఈ చింతపండు రసం ఉంది కదా, దీంట్లో కొంచెం కల్లుప్పు, పసుపు అయితే వేసుకొని దీన్నైతే బాగా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. ఇంకా పక్కనైతే అది ఉడుకుతుంది కదా, ఇంకా దీని అంటే దీంట్లో వేసే పౌడర్ కోసం 1 స్పూన్ వచ్చేసి మినపగుళ్ళు వేసుకున్నా. ఇది లో ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటున్నాను అనమాట. 1 స్పూన్ వచ్చేసి ఇంకా మెంతులు కూడా వేసుకుంటున్నా. మెంతులు మెయిన్ అనమాట దీంట్లోకి పులిహోర. ఇంకా చింతపండు మనం దేంట్లో యాడ్ చేసినా ఈ మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. 1 స్పూన్ వచ్చేసి ఆవాలు. ఇవన్నీ ఇంకా లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటున్నా. ఇంకా ఈ చింతపండు ఉడికేసరికి అయితే మనం ఈ పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇంకా దీంతోపాటు ఇంకా మిరియాలు కూడా 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాలు యాడ్ చేసుకొని 1 స్పూన్ ఏమో నువ్వులు, వేయించుకున్న నువ్వులు వేసుకొని పౌడర్ చేసుకున్నా. ఇంకా మా పాప వచ్చిందనమాట ఇది కలపడానికి, నేను చేస్తానని చిన్నామ. ఇంకా మనం సగం పౌడర్ అయితే దీంట్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇంకా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఉడికించుకోవాలి దగ్గరికి. ఇలా దగ్గరగా ఉడికించుకున్నది ఇంకా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, దేంట్లో అయినా గాజు సీసాలో కానీ దేంట్లో కానీ పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అస్సలు పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా. ఇంకా పక్కన అది ఉడుకుతుంది కదా, ఇప్పుడైతే పోపు చేసుకుంటున్నా. పోపు కోసం ఎండుమిర్చి, పోపు గింజలు వేసుకున్నా. ఇంకా పల్లీలు, జీడిపప్పులు అయితే లేవన్నమాట. దీంట్లో అయిన పులిహోరలో ఇంకా మా పిల్లలు పులిహోరలు ఇష్టపడారు, అందుకే వేయట్లేదు. లేవు కూడా అయిపోయినాయి. కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇష్టపడితే. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. కరివేపాకు, శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు, ఈ పల్లీలు, ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువగా చేసుకునేటప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు ఇవి అయితే సపరేట్గా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటే ఇంకా దేనికి అవి బాగుంటాయి. నేను కొద్దిగా చేస్తున్నా, ప్లస్ ఇంకా స్కూల్కు పిల్లల బాక్స్ పెట్టాలని చెప్పి హడావుడిగా చేస్తున్నా కాబట్టి అన్నీ ఒకేసారి వేసానమాట. ఇంకా మెయిన్ పులిహోర అంటే చింతపండు అయినా నిమ్మకాయ అయినా ఏదైనా ఇంకా ఇంగువ మెయిన్ అనమాట. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పోపు అయితే రెడీ అయిపోయింది. ఈ పోపులో మనం ఉడికించుకున్న చింతపండు డైరెక్ట్ అన్నంలో వేసి కలుపుకోవచ్చు, లేదంటే ఈ పోపులో కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడికించుకోవాలి దగ్గరికి. ఈ చింతపండు అనేది ఈ పోపులోకి అయితే నేను ఎంత కావాలనేది అంత వేసుకుంటున్నాను ఇప్పటివరకు అయితే. మనం అంతా ఒకేసారి కలుపుకోవడం వల్ల ఈ పల్లీలు, ఎండుమిర్చి, పప్పులు ఇవన్నీ మెత్తబడిపోతాయి అన్నమాట. అందుకే చింతపండులో అన్నీ పోపు చేసి కలుపుకోవద్దు. ఎప్పుడైనా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పోపు చేసి కలుపుకోవాలి. చింతపండు రసం అయితే మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా ఉంటుంది. పోపు మాత్రం అప్పటికప్పుడు చేసుకుంటే ఈ పల్లీలు, ఎండుమిర్చి అనేవి కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటాయి అన్నమాట. అన్నం అయితే నేను ముందు ఉడికించి బేషన్లోకి తీసుకున్న, చల్లగా అయిపోయింది. దీంట్లో కొంచెం పౌడర్ మనం ముందే చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఇంకా పౌడర్ వేసుకొని మనకు ఎంత కావాలనేది చూసి, చింతపండు ఇప్పుడు మనమైతే ఉడికించుకున్న చింతపండు పోపులు వేసుకున్నాం కదా, ఇంకా అదంతా వేసుకొని ఉప్పు కూడా టేస్ట్ చూసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.